ఓడియమ్మ బరవ ఏంట్రా బాబు ఎండ ఎలా చేస్తుంది అనకాపల్లిలో అనుకునే లోపే సరదాగా అలా పిచ్చి పైకి వెళ్దాం కదా అని అనుకుని బండి వేసుకొని బయలుదేరాను. కానీ బయలుదేరాక తెలిసింది అమ్మ అనవసరంగా పిచ్చి పైకి వచ్చాను. ఏంట్రా బాబు నాకు ఈ కర్మ అనుకునే లోపే సరే అందరూ బిజ్జి బిజ్జి అంటున్నారు కదా అని సరదాగా చూద్దామని వెళ్ళాను. కానీ వెళ్ళాక తెలిసింది బిజ్జి ఎంత వరస్ట్గా ఉంది అని. ఒక్కసారి మీరు కూర చూడండి గాయస్. బిజ్జి కొస నుంచి కొస వరకు కూర మొత్తం బీరు బాటిల్లే. ఒరే బాబు రే, అనకాపల్లిలో మంచి ప్లేసులు ఉన్నాయిరా బీర్లు మందులు తాగడానికి. ఏంట్రా ఇంత దరిద్రం. మేమేరో చల్లగాలి పీలుద్దామని బిజ్జి పైకి వస్తే మాకేంట్రా ఎంత దరిద్రం. ఒరే ఆఖరికి కొండ అంశకోరా బిజ్జి పైన పడేశారా. బిజ్జి పైన కాపురం కనిపెట్టారు ఎట్లా మీరు. ఒరే ఏమాయైనా పైన డ్రోన్ వేస్తే కింద మీ షాట్ తెలిసిపోద్దిరా. కొద్ది ఆలోచించండి రా. ఒరే చాలామంది లేడీస్ కూడా వస్తున్నారురా బిజ్జి పైకి చల్లగారి పీరుద్దామని. కనీసం వాళ్ళు కూడా సిగ్గుపడి వెళ్ళిపోతున్నారురా. ఏంటి బిజ్జి ఇంత దారుణంగా ఉందని. రిటర్న్లో వెళ్తే తెలిసింది ఎవరో మా టర్నింగ్ కొట్టబోయి డివైడ్ ఎక్కేశారని. అలా డివైడ్ ఎక్కినవారు బాగానే ఎక్కారు కానీ అప్పు అనుకొని తిన్నంగా వచ్చి లాస్ట్ ఎడ్జ్ను గోడను అయితే కొట్టారు. ఆడ అదృష్టం బాగుంది, కిందకి వెళ్ళకుండా పైనుంచి వెళ్ళిపోయారు. చూడండి గాయ్స్ అనకాపల్లి విజయ్ ఎంత అందంగా ఉందో. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name, crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag.